కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అనుకోనో లేకపోతే వాళ్ళ లక్ష్యంతోనో కొన్ని రకాల వార్నింగ్లు నిన్న సోషల్ మీడియాలోని కొందరికి ఇచ్చారు. నిజమే, ఎలా పడితే అలా మాట్లాడుతూ బూతులు పెట్టే వాళ్ళ మీద విమర్శలకు దిగొచ్చు, కేసులు పెట్టవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన ప్రసంగాన్ని కనుక మనము రెండు భాగాలుగా చూస్తే, దానికి ముందు చంద్రబాబు నాయుడు గారేమో విద్యార్థుల మాక్ అసెంబ్లీ పేరిట జరిగినటువంటి ఒక ప్రదర్శనలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అన్నారు. ఓకే, బాగానే ఉంది. వ్యక్తిత్వ హననం చేసేవాళ్ళు నిజంగానే బొక్కలేసి 4 ఎరగదీయాల్సిందే. ఆ తర్వాత ఈయన ఎక్కడో ఒక పర్యటనలో డిప్యూటీ సీఎం గారు కూడా తీవ్ర ఆగ్రహవేశాలని ప్రదర్శించారు ఎప్పట్లాగానే. చూస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకా మదం తగ్గలేదు, పదం ఇదో కాదో కానీ ఈ రేంజ్లో మాట్లాడుతూ వీళ్ళు బూతులు పెడుతున్నారు, అసలు ఏమనుకుంటున్నారు అన్నారు. అదే ఇదిలో మన అవినీతి గనక పాల్పడితే నా సొంత పార్టీ నేతలను కూడా నేను లెక్క చేయను, వదిలిపెడతాను, అది ఇదని మాట్లాడినప్పుడు ఆయన ప్రసంగాన్ని 2 భాగాలుగా చూస్తే, ఒకటి సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టను అన్నాడంటే మరి ఇతర పార్టీ నేతల్ని అంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టే. సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎటు వార్నింగ్ ఇచ్చేస్తారు, మిగిలిన వాళ్ళు అంటే బీజేపీ టీడీపీకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టే కదా. మేము గమనిస్తున్నాం, అవినీతికి కనుక పాల్పడితే మా సొంత వాళ్ళని వదిలిపెట్టలేదంటే ఇక మీ జోల్ని మిమ్మల్ని ఎలా స్పేర్ చేస్తామని. అఫ్కోర్స్ కూటమి ధర్మంలో భాగంగా ఆయన వాళ్ళకి డైరెక్ట్ గీలేకపోవచ్చు. అంటే ఎదురుగా ఉన్నవాడిని కొట్టకుండా మన వాళ్ళనే పీకుతూ ఉంటే రెండు అవతల వాళ్ళకు కూడా అదురు పడుతుంది అనే ఒక శుద్ధ టెక్నిక్ ఏమో తెలియదు. కానీ ఈయన ఈ మధ్యకాలంలో 2 ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడినట్టు వార్తలు వచ్చినాయి. అది నిజమో కాదు, వాళ్ళు పార్టీ భేటీల్లో మేము మామూలుగానే పాల్గొన్నా చెప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్లో మొదటి భాగం అదనుకుంటే, రెండవది ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే కరెక్టే. ఇలా టార్గెట్ చేసి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేవాళ్ళని బొక్కలేసి పక్క 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 బాధపడేయాల్సిందే. మరి ఇది కేవలం ఒక పార్టీ వాళ్ళే చేస్తున్నారా, మిగిలిన పార్టీ వాళ్ళందరూ చక్కగా ప్రవచనాలనే పోస్ట్ చేస్తున్నారా అంటే అందులోని వాస్తవాలు వాళ్ళకి తెలుసుకోవాలి. చెప్పేది ఉంది, పాతవే ఉన్నాయి కదా, తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. తెలియనట్టు నటించే వాళ్ళని ఎలా, నువ్వు నిద్ర నటించేవాడిని అంకుశంతో పొడిచినా కూడా వాడు లేవడు కదా, ఎందుకు నటిస్తున్నాడు కాబట్టి. అలానే ఈ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఇంకా చిన్న చితక పార్టీలు ఏమన్నా ఉంటే వాళ్ళందరూ సోషల్ మీడియాలో చక్కగా ప్రవర్తన ఎలా ఉండాలి అనేది కనుక నేర్పితే, మనకుంది కదా బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అని, ముందు మనం మారి అవతలోడికి మారదామని చెప్తాం. ముందు మనం బూతులు మానేసి అవతలోడికి మారదామని చెప్దాం. అవతలోడు బూతులు మాట్లాడాడు, అందుకనే మేము ఎరగదీసాం, మురగబెట్టాం, అందుకనే 11కు పడిపోయారు. ఇవన్నీ 18 నెలలు అవుతుంది, ఇంకా 17 నెలలు అవుతుంది. ఇంకా వాళ్ళదే ఉంది, ఇంకా హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా మీకు తెలియటం లేదు. మీరు ఇదే నెక్స్ట్ ఇయర్స్ కూడా రిపీట్ చేయబోతున్నారు. అద్భుతాలు ఏమి ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడట్లా, మంత్రదండాలు ఏమి లేవు మన దగ్గర. మనం ఒక 100 రోజులు గడువు అడిగితే ఏదైనా పని 100 రోజుల తర్వాత పూర్తిగా పోతే అడిగే హక్కు ప్రతివాడికి ఉంటుంది. అడిగే ప్రతివాడు బూతులు తిట్టినట్టు కాదు. ఇది ఆయన ప్రసంగాన్ని 2 భాగాలుగా చేసుకున్నప్పుడు మనం 2 భాగాలుగా చూస్తే, ఇక యువతల పక్క వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఇద్దరు మాక్ అసెంబ్లీల దగ్గర మాట్లాడిన తీరు, సరే ఆయనకి వారి పుత్రుడు కాబట్టి ఆయన చేసింది గొప్పగా ఉండొచ్చు. కానీ మన కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా చూసాం కదా, కస్తూర్బా కాలేజ్ స్కూల్స్లో ప్రతిసారి నిర్వహిస్తూనే ఉంటారు మాక్ అసెంబ్లీలని. అదే ఎవరు చేయింది మనం చేయాలి, అది చేయలేనప్పుడు మనం చేసిందే ఎవరు చేయలేదన్నట్టు చెప్పాలి. వాళ్ళకు కూడా ఇలానే ఆర్థికంగా సాయం చేసి పెద్ద సెటిల్ వేసి చేస్తే వాళ్ళు కూడా ఇంతకన్నా గొప్ప అసెంబ్లీలు, నిజంగా శభాష్ అనే అసెంబ్లీలు నిర్వహణ కూడా చేస్తారు. మాక్ అసెంబ్లీలు వనరులు లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళలో వాళ్ళే ఒక బెంచీలు వాళ్ళ దగ్గర నిలబడి ఆ పాత బట్టలతోనే చేసుకుంటూ ఉంటారు. ఇంత హంగు ఆర్భాటం వాళ్ళకి సమకూర్చారు కాబట్టి వాళ్ళు అంత గొప్పగా కనపడ్డారు. అంత మాత్రం చేత వాళ్ళని చూసి ప్రతిపక్షాల వాళ్ళు నేర్చుకోవాలి అంటే స్పెట్స్ ఇలా పైకి పెట్టుకొని ఏలేస్తూ విజిలేస్తూ తిరిగినటువంటి ఒక నటుడు కమ్ ఎమ్మెల్యేని చూసాం కదా. ఆయన ఎవరు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా అప్పట్లో ఆయన, ఇప్పుడు కాదు కదా. మనం నేర్పాలనుకున్నది మనం కూడా నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. లేదు, నేను నీతులు కానీ పద్ధతులు కానీ సంప్రదాయాలు కానీ నేనే చెప్తాను, నేను చెప్తే మీరు ఫాలో అవ్వాలి, మేము మాత్రం అది చెయ్యము అంటే ఇంకేవో ఉంటాయి కదా, పండితుడు జ్ఞాని ఈ
పర్యాయ పదాలు. పండితుడు అంటేనేమో ఆయనకు తెలుసు కానీ చేయడని, జ్ఞాని అంటే ఏమో కానీ ఆయనకు తెలిసి చేసేవాడని ఏదో ఉంటుంది. అంటే ఈ అర్థం అటు కానీ ఆ అర్థం ఇటు కానీ, ఈ రెండింటి మధ్య తేడా అనమాట. ఇప్పుడు గురువుగారు అనే కొంతమందిని అంటుంటారు, గురువుగారు చెప్తే వినాలంటే. గురువు అంటే నేను ఒకసారి ఒక పెద్ద ఆయన్ని జర్నలిజంలో ఎప్పటి నుంచో ఉన్నాయని నాన్నమాట. గురువు చెప్తే అంటే గురువులు అంటే ఎవరు ముందు అసలు తాము చెప్పింది చేయాలి అని చెప్తూ తాము చేయనివి అవతలవాడికి చేయమని చెప్పేవాడా గురువు అంటే అని. అంటే మనకి ఉదాహరణలుగా చెప్పినప్పుడు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి అన్నమాట. గురువుగారు చెప్పారు అంటే, అరే నువ్వు అసలు ఏమి తినడానికి వీల్లేదు, నువ్వు అది తాగడానికి వీల్లేదని ఈయన మాత్రం పక్కకు పోయి ఒక కాఫీలు ఒక టీలు దాగి వచ్చేసాడు అనుకోండి. ఆయనకు గురువు అని ఎలా అంటాం? ఇలా చెయ్యాలి పద్ధతి ఇది అని చెప్పేవాడే గురువు కాదు. బహుశా నేర్పినవాడు కాబట్టి గురువు అయి ఉండొచ్చు. నేను కానీ మనం అనుసరించాలంటే అవతల వాళ్ళ దగ్గర కూడా ఈ లక్షణాలు ఉండాలి. ఇది అంతా మనం ఇంత లైటర్ వేన్లో చెప్తున్నాం కానీ చాలామంది చాలా ఘాటుగా చెప్తున్నారు బయట. మనము అసెంబ్లీ నిర్వహణ లేదంటేనేమో ఏదో మాయాబజార్ స్కిట్లు అవి వేశారు కదా అప్పుడు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలలోని కళాకారులను బయటికి తీయటానికి. మీరు దాన్ని దేనికి వాడుకున్నారు? ప్రతిపక్షాన్ని హేళన చేయటానికి, లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా కొన్ని గెటప్లు వేసుకొని ఇవి చేశారు. అలానే ఈ మాకు అసెంబ్లీని వాడుకుంటూ అవతల పార్టీలని గేలి చేసినంత మాత్రాన వాళ్ళకేం తెలియదని కాదు, మనకన్నీ తెలిసిపోయినాయి అని కాదు. సోషల్ మీడియాలో వికృతంగా పోస్టులు పెడుతున్నారంటే అది అన్ని పార్టీల్లో ఉండాలి కదా, అది ఆ పద్ధతి అలా ఉండకూడదు అని. అది పైగా మనం ఇలా ఒక పక్క నుంచి అధికార పక్షంలో ఉండి హోదాలో ఉండి మనం ఇలా చెయ్యకూడదు అవతల వాడికి చెప్తున్నాము అంటేనే మన మీద అసలు ఏ ఫిర్యాదు లేనట్లు ప్రవర్తిస్తే ఎలా? పైగా వాళ్ళెవరో ఏదో అన్నారు. అసలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయాము, జుట్టు ఎగరేస్తూ ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? అది గుర్తు చేయకూడదు. దేవుడు గుర్తు చేస్తే వాళ్ళ మీద ఏమైనా చేసేస్తాం. ఇందాక చెప్పాం కదా, వాళ్ళ అంతేవాసులు అంటే వాళ్ళ అనునాయులు ఫాలోయర్లు వాళ్ళు రెచ్చిపోయిన విధానం. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమనుకుంటున్నారండి, ఏం టెక్నాలజీ అనుకుంటున్నారు, ఎక్కడో ఉండి పోస్టులు పెట్టేస్తే తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడు ఐబొమ్మ రవి ఉన్నాడు, రవిని లాక్కొచ్చారని పోలీసులు అంటారు. ఎవరు ఏ పోలీసులు లాక్కొచ్చారయ్యా ఐబొమ్మ రవిని? ఏ పోలీసులు లాక్కొచ్చారు? ఎవరు లాక్కరాలా? వాడి టైం బ్యాడ్ అయిపోయి వాడు వచ్చాడు, ఆ టైంకి వీళ్ళు అలర్ట్గా ఉన్నారు కాబట్టి పట్టుకున్నారు తెలంగాణ పోలీసు. ఇప్పుడు ఏమీ ఒక పోస్టు పెట్టినంత మాత్రాన వాడు ఎవరికి దొరకకుండా తప్పించుకుంటాడని ఎవడనుకోవట్లే. మన వీడియోలో చాలాసార్లు చెప్పి, చట్టానికి దొరకకుండా ఎవడు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. బట్ పోలీసుల ఫోకస్ మీ మీద పడాలంతే. వాళ్ళకంత వెసులుబాటు ఉండాలి. అది ఉంటే మనం చెప్పాం కదా, ఏ నేరాన్నైనా సరే ప్రూవ్ చేయగల సత్తా పోలీసులకు ఉంటుంది. అన్ట్రైన్డ్ వాళ్ళము మనకే ఇన్ని తెలిస్తే ట్రైనింగ్ తీసుకున్నటువంటి పోలీసులకు తెలియదా? కాబట్టి ఏదో పెద్ద ఏనేదో వచ్చేసేసి హోదాలో వీళ్ళు ఏమనుకుంటున్నారండి, నేను చూస్తున్నా అసలు పోస్టులు అంటే, అవునబ్బా మరి గురువింద గింజలాగా మనం ఏం పెడుతున్నాం కూడా చూడాలి కదా. మనం ముందు స్వచ్ఛంగా ఉండి అవతలవాడి మీద రాయేస్తే అందరూ హర్షిస్తారు. మనమేమి ఇక్కడ ఈయన అన్న మాటలను కాదు, ఇది చేసే ముందు ప్రక్షాళన అంతా మనతోనే బిగిన్ అయితే బాగుంటుందని చెప్పడమే. దీనికి కూడా ఏదైనా ముద్ర వేసుకున్నారనుకోండి, వేసేసుకోండి.